సో తను మార్నింగ్ 5 o'clock నుంచి 6:30 మధ్యలో ఎప్పుడైనా లెగుస్తాడండి. అప్పుడప్పుడు 5 o'clock, అప్పుడప్పుడు 5:30, 6 o'clock, 6:30. సో అది ఫిక్స్ అయితే లేదు ప్రస్తుతానికి. మేబీ హీస్ చేంజింగ్ హిస్ టైమింగ్ ఆర్ వాట్, ఐ డోంట్ నో. బట్ కొంచెం టైమింగ్ వచ్చేసి వేరియేషన్ వచ్చింది. బట్ 5 o'clock తర్వాత లేచిపోతాడు కంపల్సరీగా. లేచిపోయి నేను ఇంకా అతన్ని ఆ బెడ్లోనే వేస్తాను, ఎందుకంటే మాస్కిటోస్ అవి కరుస్తాయి అనేసి ఇంకా దానిలోనే సేఫ్గా ఉంచుతాన్ని. సో చూడాలి ఇంకా దేవు ఇంకెన్నాళ్ళు ఆ బెడ్లో పడుకుంటాడని. సో వాడు లెగ్స్ వెంటనే మార్నింగ్ అయితే నేను ఫస్ట్ గోరెచ్చ నీళ్ళు ఇస్తానండి, ల్యూక్ వామ్ వాటర్ అండి. ఫస్టే మరగబెట్టేస్తాను. సో అది కొంచెం కూల్ అయ్యాక మళ్ళీ తనకి ఇస్తాను నేను. అంటే ఒక 2 spoons ఇలా వాటర్ తాగిస్తాను, సో దట్ తనకి ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆల్సో తను లేచిన తర్వాత నేను తనకి బ్రెస్ట్ ఫీడ్ కూడా చేసేస్తాను. దాని తర్వాత తను ఆడుకుంటాడు. అండ్ హైదరాబాద్లో అయితే చాలా వర్షాలు పడుతున్నాయి, అందుకే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అందుకే నేను దేవ్కి ఇలా లేయరింగ్ చేసి 2 షర్ట్స్ వేసాను. సో బేబీస్కి ఏంటంటే తొందరగా బాడీ టెంపరేచర్ అనేది సెట్ అవ్వదు, తొందరగా చలేసేయడం ఒక్కబెట్టేయడం అలా అవుతుంది. అందుకని ఒకవేళ చల్లగా కానీ క్లైమేట్ ఉంటే అలాగే షర్ట్ మీద షర్ట్ వేసేసేయండి. స్వెటర్ వేస్తుంటే వాళ్ళకి మరీ హీట్ ఎక్కువ అయిపోద్ది. సో దట్ వాళ్ళ టెంపరేచర్ అనేది వాళ్ళకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది వాళ్ళ వేసిన వల్ల. అండ్ తను 7:30 అయిపోయింది. 7:30 తను సాంగ్స్ పెడతాను, నేను భజన్ సాంగ్స్ ఏవైనా అండి, దేవుడికి సంబంధించిన సాంగ్స్ పెడతాను. తను వింటాడు, ఆడుకుంటాడు అలా బొమ్మలతో అపారెంట్లీ. అండ్ ఇక్కడ నేను తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి వేడి చేసి అందులో ఓట్స్ ఇస్తాను. బేసిక్గా నేను మార్నింగ్ అయితే ఓట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఇంకా 8 o'clock వచ్చేసి నేను దేవుని బయట మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను. తనకి షికార్ అంటే చాలా ఇష్టం అండి. మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ ఇంకా తను హ్యాపీ అయిపోతాడు గేట్ ఓపెన్ చేస్తే. సో తను ఎంజాయ్ చేస్తాడు బాగా, తనకి బయట గాలి చల్ల సౌండ్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఒకవేళ బాగా చలిగా ఉండి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అంటే ఇంక స్కిప్ చేసేస్తా, బయట నేను తీసుకెళ్ళను తన్ని. అండ్ బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడు తనకి పెట్టేస్తాను బయట తిప్పిన తర్వాత. టైమింగ్స్ వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయండి. మేబీ 30 minutes అప్ అండ్ డౌన్ అవుతుంది, 15 minutes కొంచెం అటు ఇటు అవుతుంది. అది దేవు ఎంతకు లేస్తాడు దాన్ని బట్టే ఉంటుంది. సో ఫైనలీ మిక్సీలో అయితే నేను కొంచెం ఓట్స్, ఒక బాదం అండి, బాదం ఏమో సోక్ చేసింది ఓవర్ నైట్. అండ్ అందులో కాజు ఏమో చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వేయాలి, అదర్వైజ్ సరిగా బ్లెండ్ అవ్వదు అది. అండ్ ఒక హాఫ్ బనానా అండి, అంతే తింటాడు దేవు అయితే. ఒకవేళ క్వాంటిటీ పెంచాలంటే మీ బేబీకి మీరు పెంచవచ్చు. సో మ్యాక్సిమం అయితే నేను ఈ రెసిపీయే ఇస్తానండి బ్రేక్ఫాస్ట్లో దేవుకి అయితే. అండ్ పిల్లలకంటే అండి పొడుకుని పెట్టి తినిపించకూడదట ఏదైనా, నాకు కామెంట్ చేసి ఒకరు చెప్పారు 7th month ఓల్డ్ బేబీ డైలీ రొటీన్ వీడియోలో. అందుకనే కూర్చుని పెట్టి తినిపించండి. నేను కూడా అతనికి కూర్చుని పెట్టే ఇంకా తినిపిస్తున్నా దేవుకి. సో అరౌండ్ 9 o'clock ఇలా న్యాప్ తీసుకుంటాడండి. ఇట్ డిపెండ్స్, డ్యూరేషన్ అనేది 1/2 hour అవ్వచ్చు, ఒక 1 hour పడుకుంటాడు, తన ఇష్టం అండి. మార్నింగ్ అని కరెక్ట్గా నిద్ర అంతా అయిపోతే కొంచెం 1/2 hour పడుకుంటాడు, లేదంటే ఎక్కువ పడుకుంటాడు. సో ఇంకా లేచాక ఆడుకుంటాడు 10:30 వరకు. 10:30 నేను తనకి మసాజ్ ఇచ్చేస్తాను. ఈ టైంలో ఏంటంటే పిల్లలు అస్సలు ఒక దగ్గర ఉండరు. ఒక 9th month ఇలా పిల్లలు అస్సలు ఒక దగ్గర ఉండరు. ఆయన కూడా పట్టుకొని నేను మసాజ్ చేస్తాను, తనకి వదలను, ఫిగర్ ఆయిల్తో చేస్తాను నేను. అండ్ 10:45కి తనకి బాత్ ఇచ్చేస్తా వేడి నీళ్ళతో. ఇంకా తనకి రిలాక్స్ అయిపోతాడు. నా ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ తను ఇంకా బ్రష్ ఫీడ్ చేస్తాను నేను తనకి. తను న్యాప్ తీసుకుంటాడు కదా 9 o'clock, అప్పుడు కూడా నేను తనకు కొంచెం బ్రష్ ఫీడ్ చేస్తాను. మళ్ళీ 11 o'clock ఇలా బ్రష్ ఫీడ్ చేసిన తర్వాత ఇంకా ఆడుకుంటాడు తన టాయ్స్తో. కానీ ఇప్పుడు ఆ టాయ్స్ ఉన్నాయి, ఏవైనా కవర్లో ఉన్నాయి, ఏవైనా బాక్స్లో అంటే ఈజీగా రిమూవ్ చేయగలుగుతాను. ఈ 2 chairs చూడండి, తను ఈజీగా పుల్ చేసేస్తాడు. అండ్ ఈ మధ్యన అయితే కొంచెం టాయ్స్తో ఆడుకోవడం నేర్చాడు. ఫస్ట్ అంత ఆడుకుండేవాడు కాదు, మేము ఆడిపించవలసి వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, తనకి ఒక టాయ్ ఇచ్చామంటే అట్లీస్ట్ హీ ట్రైస్ టు ప్లే విత్ దట్. సో దట్స్ అ గుడ్ సైన్. అండ్ తనైతే క్రాలింగ్లో అయితే మాస్టర్ అయిపోతారండి 9th month వరకు. 9th month ఇంకా మైల్ స్టోన్స్ ఉన్నాయి, యూ విల్ సీ. వీడియో మొత్తం చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది ఏమేమి చేయగలుగుతున్నాడో తను. సో క్రాలింగ్ అయితే బాగా చేసేస్తానండి, అటు ఇటు అన్ని దగ్గర వెళ్ళిపోతాడు. సో 12 o'clock వరకు ఆడుకుంటాడండి. 12 o'clock నేను తనకి లంచ్ ఇచ్చేస్తాను. లంచ్లో ఏమి ఇస్తానంటే పప్పు, అన్నం, నెయ్యి అండ్ ఏదైనా వెజిటేబుల్ అండి, పాలకూర అవని, బీన్స్ అవని, క్యారెట్ అవని, పొటాటో అవని, నా దగ్గర ఏదో ఫ్రెష్గా ఉంటే అది వేసేసి ఇచ్చేస్తానండి. కొందరు కొంచెం ఎక్కువగా తింటారు, కొందరు కొంచెం తక్కువగా తింటారు. సో అది మీ బేబీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేను కొంచెం ఇక్కడ చేశాను, అది కూడా బ్లెండ్ చేస్తానండి. తనకి థిన్గా కన్సిస్టెన్సీ ఇష్టం. ఇప్పుడు మరీ థిన్ కాదు, అట్లీస్ట్ ఒక మీడియం కన్సిస్టెన్సీ బిట్వీన్ థిన్ అండ్ థిక్. సో తను ఇంకా ఫైనలీ లంచ్ చేసేసాడు. లంచ్ చేసాక 12:30కి తనకి కొంచెం సాంగ్స్ పెడతాను, తనకి ఇష్టమైన సాంగ్స్ ఏ నచ్చితే అవేని ఇంకా అవి చూసుకొని టైంపాస్ చేస్తాడు 1 o'clock వరకు.
సో దేవు ఎప్పుడు పడుకుంటాడే కాదండి, అసలు హాఫ్ అన్ అవరే పడుకొని లేచిపోయాడు. ఇప్పుడు తను 2 hours కంటిన్యూస్గా పడుకొని నేర్చుకున్నాడు. 2 hours కానీ 2.5 కానీ, అది కూడా 1 time అండి, ఆఫ్టర్నూన్ న్యాప్, అదే లాస్ట్ న్యాప్. ఇంకా తర్వాత మరి ఇంకా న్యాప్ తీసుకోడు, డైరెక్ట్ నైటే పడుకుంటాడు. అండ్ ఇంకా ఏ రిమోట్ అవని ఏ వస్తువు అయినా ఇంకా కొంచెం అన్నీ ఈజీగా డ్రాగ్ చేసుకోగలండి. తను ఈజీగా గ్రాప్ చేసేస్తాడు, ఎలా ఒకలా ట్రై చేసి అది కొట్టి లాగి చేసేస్తాడు. సో నా ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఇలా అయ్యింది. నేను తనకి బ్లూబెర్రీస్ ఇస్తున్నా. ఎనీ ఫ్రూట్ అండి, ఏ ఫ్రూట్, బనానా ఇవ్వచ్చు, బ్లూబెర్రీస్ ఇవ్వచ్చు, స్ట్రాబెర్రీ ఇవ్వచ్చు, సపోటా ఇవ్వచ్చు, చీకు అంటారు అది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అండి. కాకపోతే ఈజీగా స్వాలో అయిపోవాలి, వాళ్ళకి చోక్ అనేది అవ్వకూడదు. అండ్ తను పడుకునే ముందు నేను మళ్ళీ బ్రష్ ఫీడ్ చేశాను తనకి 1 o'clock ఇలా. సో మళ్ళీ 4 o'clock కూడా నేను తనకి బ్రష్ ఫీడ్ చేస్తాను అండ్ స్నాక్ కూడా ఇస్తాను. నా ఫైనలీ ఇప్పుడు ఈవినింగ్ వాక్ తీసుకెళ్తాం 5 o'clock మేము అలాగా. ఇది ఇంకా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా 5:30 నుంచి కొంచెం ఫసీ అయిపోతాడు దేవు, ఎందుకంటే నైట్ నిద్ర కోసమని. సో తను ఇంకా ఆడుకొని ఎలా టైంపాస్ చేస్తాం మేము 8 o'clock వరకు. తనకి అలాగే టైంపాస్ చేస్తాం, గేమ్స్ ఆడతాం. తను నచ్చింది అంటే ఎంగేజ్గా ఉంచుతామండి. బేబీస్కి మనం ఎంగేజ్ చేయాలి. ఎప్పుడు వాళ్ళని అలా ఫ్రీగా అవుతున్నామంటే ఇంకా వాళ్ళు బోర్ అయిపోతారు. ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న దేవుకి. డిన్నర్లో వచ్చేసి యాపిల్ అండి, నేను యాపిల్ స్టీమ్ చేస్తాను అది. అండ్ యాపిల్తో పాటు మనం రాగి ఇవ్వచ్చు. నేను ఈరోజు వస్తే యాపిల్ అండ్ రైస్ చేసేసాను. రైస్, ఫార్ములా మిల్క్, యాపిల్ అవన్నీ బ్లెండ్ చేసేసి తనకి ప్యూరీ చేసి ఇంకా పెట్టేస్తాను డిన్నర్లో. తను ఈ మధ్యన కొంచెం లంచ్ సరిగ్గా తినట్లేదు, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అయితే బాగా తింటాడు. ఐ డోంట్ నో వై. సో తనకి డిన్నర్ అయితే నేను అరౌండ్ 6:30 ఇలా పెట్టేస్తాను. దట్ డిపెండ్స్, దేవు ఆఫ్టర్నూన్ ఎంతకు లేచాడు. తొందరగా లేచాడంటే తొందరగా పెట్టేస్తాను. సో తొందరగా తను నైట్ పడుకుంటాడు. లేదు అంటే 6:30 అరౌండ్ ఇలా పెడతాను. సో 15 to 20 minutesలో తన డిన్నర్ వచ్చేసి ఫినిష్ చేసేస్తాడు. డిన్నర్ చేశాక ఇంకా ఆడుకుంటాడండి తన టాయ్స్తో, మాతోని, వాళ్ళ డాడీతోని. ఇంకా అలాగా ఆడిస్తాం మేము. తర్వాత తనకి ఇష్టమైన రైమ్స్ పెడతాం, సాంగ్స్ పెడతాం. సో అలా కొంచెంసేపు టైంపాస్ చేసుకుంటాడు తను 7:30. అండ్ తను నిల్చోవడం కూడా నేర్చుకున్నాడు కొన్ని రోజుల నుంచి. అలా కొంచెంసేపు ఉంటాడండి, 40 seconds అలా నిల్చుంటాడు తనంతలు తనని. సో ఈ వీడియోలో అయితే ఇంకా కొంచెం ప్రాక్టీస్లో ఉన్నాడు, లేదు ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాడు ఇంకా. అండ్ తనకి ఈవినింగ్ బాత్ అనేది నేను స్కిప్ చేస్తానండి, బికాస్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి. ఇంకా 8 o'clock తన పాలు తాగేసి ఇంకా పడుకుని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.